భాగవతం నవమ స్కందం నుంచి అంబారీషోపాఖ్యానమును అందిస్తున్నాం. అంబారీషోపాఖ్యానం ఒక మహా అద్భుతమైన విషయం. అంబారీషుడు నాభగుని కుమారుడు. నాభగుడు అనే చక్రవర్తి సామాన్యుడు కాదు. ఆయన చాలా గొప్ప రాజు. అంబారీషుడు బ్రహ్మచారిగా ఉన్నప్పటి నుంచి సహజంగా కొన్ని గుణములు అలవడ్డాయి. ఆయన పాటించిన గుణములు మనందరము మన జీవితములలో పాటించవలసినవి. తపస్సు చేయడం ఎంత గొప్పదో, తపస్సు చేసిన వాడికి పక్కన క్రోధం ఉండడం అంత భయంకరమైన విషయం. చాలా గొప్ప అధికారం ఉండి చటుక్కున కోపం వచ్చే స్వభావం ఉన్నవాడు ఈ ప్రపంచంలో అందరికన్నా ప్రమాదకరమైన వ్యక్తి. ఒక మహర్షి శాపమును ఇస్తే దానిని తప్పుకున్నవాడు మనకి కనపడడు. కానీ అంబారీషుడు మాత్రం అటువంటి మహర్షి శాపం నుండి తప్పించుకున్నాడు. అది ఈ చరిత్రకు ఉన్న గొప్పతనం. అంబారీషుని చిత్తము ఎప్పుడూ శ్రీ మహావిష్ణువు పాదములను పట్టుకొని ఉండేది. అనగా ఆయన ప్రజ్వరిల్లిన భక్తి చేత ఉన్నాడు. ఏది మాట్లాడినా హరిగుణములను వర్ణన చేస్తూ ఉంటాడు. ఆయన చెవులు ఎప్పుడు మాధవుని కథాశ్రవణం వినడానికి ఉత్సాహమును పొందుతూ ఉండేవి. అంబారీషుడు భగవంతుని యందు వంగి నమస్కరించే శిరస్సు ఉన్నవాడు. భగవంతుణ్ణి నమ్ముకున్న భాగవతులు కనబడితే వారి పాదముల వాసన ముక్కుకు పట్టేటట్లు వారి పాదముల మీద పడేవాడు. వారి పాదముల నుండి వెలుపడే పద్మముల సువాసనను ఆయన ఆస్వాదించేవాడు. అంబారీషుడు రసేంద్రియమును గెలవగలిగాడు. ఏది పడితే అది రుచి చూపించాలని ప్రయత్నం చేసేవాడు కాదు. ఎప్పుడూ ఈశ్వరుని యందు నిమగ్నమై ఉండేవాడు. ఆయన రాజ్యపాలనను విస్మరించలేదు. అంబారీషునికి అంతఃపురముల మీద కోరిక లేదు. ఏనుగుల మీద, గుర్రముల మీద, ధనము మీద, ఉద్యానవనముల మీద, కొడుకు మీద, బంధుమిత్రుల మీద, రాజ్యం మీద, భార్య మీద, అంతఃపురం మీద కోరిక లేదు. కానీ వీటన్నిటితో ఉన్నాడు. దీనినే కర్తవ్యనిష్ట అంటారు. ఆయా విషయముల యందు వెర్రిగా వేలాడడం లేదు. అలా పరమ పవిత్రమైన జీవనం గడుపుతున్న స్థితిలో అంబారీషుడు సరస్వతీ నదీ తీరంలో అశ్వమేధయాగం చేశాడు. దానికి వశిష్ఠాది మహర్షులు వచ్చారు. ఆ మహర్షులందరినీ సేవించాడు. బూరి తాంబూలములను ఇచ్చాడు. 1 సంవత్సరం పాటు ద్వాదశి వ్రతమును చెయ్యాలని అనుకున్నాడు. ఏకాదశి వ్రతమునకు ద్వాదశి వ్రతమునకు తేడా ఏమీ లేదు. దశమి నాటి సాయంత్రం నుండి ఉపవాసం ప్రారంభం చేస్తారు. ఉపవాసం అంటే అశనము అని శాస్త్రంలో ఒక మాట ఉంది. అశనము అంటే వ్యక్తికి కిందటి జన్మలో ఉన్న దరిద్రమును అనుభవించటానికి ఈ జన్మలో ఐశ్వర్యం ఉన్నా, ఆకలి వేస్తున్నా తినకుండా తనని తాను ఒకరోజు మార్చుకోవడం. ఈశ్వరునికి దగ్గరగా బుద్ధి నిలపడానికి ఎంత సాత్వికమైన పదార్థము తిని శరీరం నిలబెట్టుకోవాలో, ఈశ్వరార్చితమైన సాత్వికమైన అంత ప్రసాదమును తిని నిలబెట్టుకుంటే దానిని ఉపవాసము అంటారు. అంబారీషుడు ఏకాదశి వ్రతమును చేస్తున్నాడు. ఏకాదశి నాడు ఉపవాసం చెయ్యాలి, ద్వాదశి నాడు పారణ చెయ్యాలి. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పదార్థములను తినేయడాన్ని పారణ అంటారు. పారణ చేసేటప్పుడు సూర్యోదయం అవగానే భోజనం చేసేసినా ఏమీ తప్పులేదు. నిత్యానుష్ఠానం చేసేసుకొని ద్వాదశి నాడు భోజనం చేసేయవచ్చు. అంబారీషుడు సంవత్సరం పాటు సంతోషంగా ఏకాదశి వ్రతమును పూర్తి చేసేశాడు. ఏకాదశి తిథి అయిపోయింది. తెల్లవారి సూర్యోదయం అయింది. సంవత్సర కాలం పాటు చేసిన ఏకాదశి వ్రతం పరిపూర్ణమైంది. యజ్ఞమును పూర్ణాహుతి చెయ్యకుండా అసంపూర్తిగా మీరు ఆపినట్లయితే ఆ యజ్ఞం పూర్తి అయినట్లు లెక్కకు రాదు. యజ్ఞ భ్రంశం అవుతుంది. ఇక్కడ ఏకాదశి వ్రతం పూర్తి అవుతుంది. ఎలా పూర్తి కావాలి? వీళ్ళు ద్వాదశి తిథి ఉండగా భోజనం చేయాలి. తాము భోజనం చేసే ముందు ఏడాది పాటు వ్రతం చేశారు కాబట్టి మొట్టమొదట కాళిందీ నది ఒడ్డుకు వెళ్ళి నదీ స్నానం చేశారు. అనంతరం మధువనంలోకి వెళ్ళి చక్కగా శ్రీకృష్ణ పరమాత్మకు అభిషేకం చేశారు.
అక్కడికి బ్రాహ్మణులు వచ్చారు. వారికి దానములను ఇచ్చారు. వారికి కడుపు నిండా భోజనం పెట్టాడు. వాళ్ళందరూ కడుపు నిండా తినిన తర్వాత ఇతడు ద్వాదశి పారాయణం చేయాలి. తను కూడా భోజనం చేయాలి. అందరి భోజనములు పూర్తయిన తర్వాత తను భోజనం చేద్దామని సిద్ధపడుతుండగా అక్కడికి దుర్వాస మహాముని వచ్చారు. దుర్వాసుడు సర్వకాలములయందు వేదములయందు వేదాంతములయందు బుద్ధిని నిక్షేపించినవాడు, గొప్ప తపస్సును పాటించినవాడు, సూర్యుడు ఎలా ఉంటాడో అటువంటి తేజస్సును పొందినటువంటి వాడు. వచ్చిన దుర్వాస మహర్షిని అంబారీషుడు ఈశ్వరునిగా భావించాడు. పొంగిపోయి, అయ్యా, ఊరికరారు మహాత్ములు, ఇవాళ నేను చాలా అదృష్టవంతుణ్ణి. నువ్వు శివాంశ సంభూతుడివి. నువ్వు నా ఇంటికి అతిథిగా వచ్చావు. ఏమి నా భాగ్యము! ఇంతమందికి పారణ సమయంలో భోజనం పెట్టాను. ఇవాళ ద్వాదశి పారణ. మీరు కూడా మహాత్ములు కనుక ముందు వచ్చి భోజనం చేయాలి. మీరు భోజనం చేశాక నేను భోజనం చేస్తాను. నేను తొందరగా భోజనం చేయాలి. ద్వాదశి కాబట్టి మన ఇద్దరికీ ఇదే ధర్మం. కాబట్టి మీరు తొందరగా స్నానం చేసి వస్తే మీరు భోజనం చేశాక భుక్తశేషమును నేను తింటాను అన్నాడు. దుర్వాస మహర్షి అలాగే వస్తాను అని తొందరగా స్నానం చేసి వద్దామని వెళ్ళాడు. ఆయన యమునా నది జలంలో స్నానమునకు దిగాడు. ఇక్కడ మాయ కమ్మింది. దుర్వాస మహర్షి మహాభక్తుడు. ఈశ్వర ధ్యానమునందు సమయమును మరిచిపోయి జలములలో ఉండిపోయాడు. ద్వాదశి తిథి వెళ్ళిపోబోతుంది. మహర్షి ధ్యానమునందు ఉండిపోయాడు కాబట్టి ఆయనకు దోషం లేదు. ఇప్పుడు అంబారీషునికి ఇబ్బంది వచ్చింది. అతను పారణ చెయ్యాలి. లేకపోతే ద్వాదశి తిథి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయే లోపల పారణ చేయకపోతే వ్రతభంగం అయిపోతుంది. వ్రతభంగం అయిపోతే మరలా ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. విద్వాంసులను పిలిచాడు. సభలో ఉన్న మహాపండితులను పిలిచాడు. విద్వాంసులు ఎంత గొప్పగా చెప్పారో చూడండి. ఆయన చూస్తే మహర్షి ధ్యానంలో ఉన్నాడు, పిలవకూడదు. నువ్వు చూస్తే గృహస్థు, వ్రతం చేసి ఉన్నావు, భంగం జరగకూడదు. పోనీ పారణ చేసేయడమే కదా అని నువ్వు ముందు తింటే వచ్చిన అతిథికి నువ్వు మహా అవమానం చేసినట్లు అవుతుంది. కాబట్టి తినకూడదు. తినకుండా ఉంటే తిథి దాటిపోతుంది. కాబట్టి నీకు మధ్య మార్గం ఒకటి చెబుతాం. సలిలం పుచ్చుకో అన్నారు. అంటే కాసిన్ని నీళ్లు తాగమన్నారు. అయితే నేను కొద్ది నీళ్లు పుచ్చుకుంటాను. ఆయన తినగా మిగిలిన శేషమును నేను భోజనంగా తింటాను. నీటికి ఎప్పుడూ పవిత్రత ఉంటుంది. అందుకని నీళ్లు ఒక్కటే పుచ్చుకుంటాను అని ఆయన నీళ్లను పుచ్చుకున్నాడు. ఇలా ఇక్కడ నీళ్లు పుచ్చుకోగానే దుర్వాస మహర్షి ధ్యానంలోంచి బయటకు వచ్చారు. ధ్యానంలోంచి బయటకు రాగానే ఆయనకు తన ఆకలి గుర్తుకు వచ్చి గబగబా అంబారీషుని వద్దకు వచ్చారు. అంబారీషుడు ఎదురు వచ్చి, అయ్యా, ద్వాదశి తిథి వెళ్ళిపోబోతుంది. మీ గురించే చూస్తున్నాను. ముందు మీరు భోజనంను కూర్చోండి, తర్వాత నేను చేస్తాను అన్నాడు. ఇప్పుడు దుర్వాసుడు అంబారీషుడు నీళ్లు తాగాడు అని లోపల తెలుసుకుని కోపం వచ్చింది. ఆయనకు ఒక పక్క లోపల ఆకలి, ఒక పక్క అతిథిని పిలిచి అవమానించాడనే దుగ్ధ రెండు కలిపి, ఇంతటి మహర్షిని నేను నీకు ఇంత చవకబారువానిలా కనపడ్డానా? పిలిచి ముందు నువ్వు తాగి నాకు నీ ఇంట్లో అన్నం పెడతావా? అంటే నీ భుక్తశేషం నేను తింటున్నాను. నా భుక్తశేషం నువ్వు తినడం లేదు. ఇది నాకు అవమానం. కాబట్టి నిన్ను ఉపేక్షించను. నువ్వు విష్ణు భక్తుడివా? చూడు నిన్ను ఏమి చేస్తాను. ఇప్పుడు నేను గొప్పో నువ్వు గొప్పో తెలియాలి అన్నాడు. కోపంతో చేతిలోకి నీళ్లు తీసుకొని తన జటాజూటం నుండి జటనొకదానిని సమూలంగా పెరికి నేలకేసి కొట్టాడు. అందులోంచి భయంకరాకారమైన ఒక కృత్యను సృష్టించాడు. కృత్య అనేది ఆయన దేనిని చెప్తే దానితో ఆకలి తీర్చుకుంటుంది. తన కళ్ళ ముందు కృత్య
అంబారీషుని తినేయాలని అనుకున్నాడు. హద్దులేని క్రోధమునకు వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ కృత్యను ప్రయోగించాడు. ఆ కృత్య చేతిలో భయంకరమైన త్రిశూలం పట్టుకొని ఆకలితో ఎగురుతుంటే భూమి గోతులు పడింది. భయంకరమైన క్రోధంతో కృత్య అంబారీషుని మీద పడింది. దీనిని చూసి దుర్వాసుడు ఒక్కడే సంతోషిస్తున్నాడు. తను బ్రాహ్మణుడు అయి ఉండి అవతలి వారి స్థితి గమనించకుండా నిష్కారణమైన కోపం పెంచుకుంటున్నాడు. ఆ కోపమునకు అందరూ బాధపడుతున్నారు. అంబారీషుడు మాత్రం చిరునవ్వుతోనే ఉన్నాడు. శ్రీమన్నారాయణుని ధ్యానం చేస్తున్నాడు. నాకు తెలిసి అపరాధం చేయలేదు. తెలియక చేసిన దోషము దోషం కాదు. నేను ధర్మము తప్పలేదు అని నమస్కారం చేస్తూ నిలబడిపోయాడు. ఇప్పుడు ధర్మాధర్మములకు ఫలితమును ఇవ్వగలవాడు కదలాలి. ఇప్పుడు సుదర్శనం కదిలింది. ఇప్పుడు ధర్మం అంబారీషుని యందు ఉన్నది. సుదర్శనం కదిలి కృత్యం ఇంటికి వెళ్ళింది. కృత్య కాలిపోయింది. తర్వాత సుదర్శనం బ్రాహ్మణుడి వెంట పడింది. ఇప్పుడు సుదర్శనమునకు వెన్నిచ్చి దుర్వాసుడు పరిగెత్తడం మొదలుపెట్టాడు. ఆయనకిప్పుడు ఆకలి, కోపము అన్నీ పోయి ప్రాణరక్షణలోకి వచ్చాడు. దుర్వాసుడు పరిగెత్తి బ్రహ్మలోకమునకు వెళ్ళాడు. అప్పుడు బ్రహ్మగారు మిక్కిలి చతురతతో, అయ్యో మహర్షి, నీకు ఎంత కష్టం వచ్చింది? అంబారీషుడి జోలికి వెళ్ళావా? ఇప్పుడు నువ్వు విష్ణుమూర్తి పాదములను ఆశ్రయించు. ఏ మహానుభావుడి కొనలు ఎర్రబడితే నా బ్రహ్మస్థానం ఊడిపోతుందో, ఆ సత్యలోకము ఆగిపోతుందో అటువంటి వాని జోలికి నేను వెళ్ళలేదు. ఆ చక్రమును నేను ఆపలేను అన్నారు. అప్పుడు దుర్వాసుడు కైలాసమునకు పరిగెత్తాడు. దుర్వాసుడు పరమశివుని అంశ. మహాదేవ, నీకన్నా గొప్పవాడెవడున్నాడు? నన్ను కాపాడవలసింది అన్నాడు. అప్పుడు పరమశివుడు, నాకు దక్షునికి, ఇంద్రునికి, ఉపేంద్రునికి, బ్రహ్మగారికి అర్థం కానిది ఏదైనా ఉన్నదంటే అది విష్ణుమాయ ఒక్కటే. అందుకని ఆయన సుదర్శనమును నేను ఆపలేను. వైకుంఠమునకు వెళ్ళి విష్ణువు కాళ్ల మీద పడి ప్రార్థించు అని అన్నాడు. ఇప్పుడు దుర్వాసుడు వైకుంఠమునకు వెళ్ళాడు. అక్కడ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో చక్కగా సభ తీర్చి ఉన్నాడు. దుర్వాసుడు వెళుతూనే శ్రీమన్నారాయణుని స్తోత్రం చేస్తూ ఆయన పాదముల మీద పడిపోయి ఆయన 2 కాళ్లను తన 2 చేతులతో గట్టిగా పట్టుకొని పాదముల మీద శిరసు పెట్టి లేవడం మానేసి అలా ఉండిపోయాడు. అప్పుడు ఆయన, ఏమిటయ్యా ఇలా పడిపోయావు? ఏమైంది? లేవవలసింది అన్నాడు. ఆయనకు తెలియదా? సుదర్శనమును పెట్టినవాడు ఆయనే కదా. కానీ ఇప్పుడు ఏమీ తెలియని వాడిలా మాట్లాడుతున్నాడు. దుర్వాసుడు జరిగినది చెప్పి తనను రక్షించమని కోరాడు. అప్పుడు ఆయన, నాకు ఒక బలహీనత ఉంది. తీగల్ని పీకి తాడు చేసి పెద్ద ఏనుగుని కట్టేసినట్లు నన్నిలా నిలబెట్టేసి తాళ్లతో కట్టి లక్ష్మీదేవి ఉన్నది అని కూడా చూడకుండా నన్ను ఎత్తుకుపోగలిగిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు నా మహాభక్తులు. వాళ్ళు నన్నే తలుచుకుంటూ ఉంటారు. అలా పట్టుకొని వెళ్ళిపోయిన వారిలో అంబారీషుడు ఒకడు. నేనే కావాలి అని తాపత్రయపడేవాడికి వెంట రక్షించుకోవడానికి నేను ఎలా ఉంటానో తెలుసా? కోడెదూడ తెలియక ఏ ఏట్లో మూతి పెడుతుందోనని దాని వెనక ఆవు పరిగెత్తినట్లు నేను వానిని రక్షించుకుంటూ ఆ భక్తుని వెంట పరిగెడుతుంటాను. కాబట్టి నీ వెనక వస్తున్న నా సుదర్శన చక్రం అంబారీషుణ్ణి రక్షిస్తుంది. వాడు బ్రాహ్మణుడా, తపస్సు చేస్తాడా, రాజా, కేవలం వ్రతం చేశాడా, ఇవన్నీ నేను చూడను. పరమ భక్తితో ఉన్నవాడిని నేను వశుడనై ఉంటాను. అన్నిటిని విడిచి నన్ను పట్టుకున్నాడో అటువంటి వాడిని నేను పట్టుకుంటాను. నాకు అది ఒక లక్షణము అన్నారు. వాని పట్ల చేసిన తప్పును నేను క్షమించలేను. అంబారీషుడు సాధువు కాబట్టి ఈ శరణాగతి ఏదో అంబారీషుడి దగ్గరికి వెళ్ళి ఆయన కాళ్ళు పట్టుకో అన్నాడు.
ఇప్పుడు పరుగు పరుగున అంబారీషుని వద్దకు వెళ్ళాడు దుర్వాస మహర్షి. భోజనం చెయ్యలేదని తను అప్పటికీ భోజనం చెయ్యకుండా కూర్చున్నాడు అంబారీషుడు. అది ఆయన ధర్మం అంటే. అంబారీషుని పాదములు పట్టుకుని, మహానుభావ, ఈ సుదర్శన చక్రధారుల నుండి నువ్వే నన్ను రక్షించాలి అన్నాడు. అంతటి మహాత్ముడు తన వలన క్రోధమును పొంది అన్ని కష్టములు పడి తన కాళ్ళు పట్టుకునినందుకు అంబారీషుడు సిగ్గుపడి వెంటనే లేచి సుదర్శన చక్రమును ప్రార్థన చేశాడు. ఈ ప్రార్థనను వింటే మనలను తరుముక వస్తున్న దురితముల నుండి మనము కాపాడబడతాం. సుదర్శన చక్రమును నమస్కరించి కోరిన వాళ్ళకి నా దగ్గర ఉన్నది లేకుండా ఇచ్చిన వాడినైతే, నేను ఎప్పుడూ ధర్మం తప్పకుండా ప్రవర్తించిన వాడినైతే, నేను చేసిన పూజలకు శ్రీ మహావిష్ణువు సంతోషమును పొందినవాడైతే, నీవు ఈనాడు మహర్షిని సంవరించాలని ఉద్యుక్తతను పొందుతున్న దానివి ప్రశాంతతను పొంది శాంతిని పొంది నీ యథాస్థానమునకు మరలిపోదువుగాక అన్నాడు. దుర్వాసుని రక్షించడానికి తను చేసిన తపస్సునంతటినీ ఒట్టు పెట్టాడు. ఉత్తర క్షణం ప్రశాంతతను పొంది సుదర్శన చక్రం వైకుంఠమునకు వెళ్ళిపోయింది. దుర్వాసుడు, ఆహా, గృహస్థుగా ఉంటూ నువ్వు పొందిన దానిని నేను ఇన్ని ఏళ్ళు తపస్సు చేసి పొందలేకపోయాను. ఆ శ్రీ మహావిష్ణువు నామము జీవితంలో ఒక్కసారి ప్రీతితో చెప్పిన, శ్రీమన్నారాయణుని పాదములకు నమస్కరించిన వారిని ఏ కష్టములు అడ్డవు. నీవు అటువంటి మహానుభావుడవు. నిరంతరము శ్రీమన్నారాయణ స్మరణ చేసిన వాడివి. నీ వైభవము ఏమిటో నేను ఈ వేళ చూశాను. మిత్రుడవై రక్షించావు. ఇంక నుండి నీ పేరు అన్ని లోకములలో చెప్పుకుంటారు. నీ పేరు చెప్పుకున్న వాళ్ళకి ఆ శ్రీమన్నారాయణుని పాదముల యందు భక్తి కలుగుతుంది అని అంబారీషుని స్తోత్రం చేస్తూ దుర్వాస మహర్షి వెళ్ళిపోయాడు. అప్పుడు అంబారీషుడు, మీరు బయలుదేరినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా నేను భోజనం చెయ్యలేదు. మీరు భోజనం చేస్తే మిగిలిన పదార్థంను భుక్తశేషంగా భావించి నేను తింటాను. ముందు మీరు భోజనం చెయ్యండి అన్నాడు. అప్పుడు దుర్వాసుడు పరమ సంతోషంగా భోజనమునకు కూర్చున్నాడు. కాబట్టి క్రోధం ఒక్కటి ఉంటే ఎంతటి దానిని ఎలా పాడు చేస్తుందో మనము గమనించాలి. అందువలన క్రోధము నొక్క దానిని పక్కన పెడితే తపస్సులో ఎంత కిందనున్న వాడైనా అంబారీషుడు ఏ స్థితిని పొందాడో మనము గ్రహించాలి. గృహస్థాశ్రమంలో ఉంది అంబారీషుడు సాధించిన విజయమునకు మనము అందరము పొంగిపోయి అంబారీషుని పాదములకు 1000 నమస్కారములు చెయ్యాలి. ఆ మహానుభావుడు అంబారీషుడు తదనంతరము తపస్సు చేసి ఈశ్వరుణ్ణి పునరావృత్తి రహిత శాశ్వత నారాయణ సాయుధ్యమును పొంది తరించాడు. శ్రీరామ చరిత్ర. నవమ స్కందంలో ఒక గమ్మత్తు చేశారు. నవమి నాడు రామచంద్రమూర్తి పుట్టారు. దశమ స్కందమును ప్రారంభం చేసే ముందు నవమ స్కందంలో రామాయణంను చెప్పారు. నవమ స్కందంలో రామచంద్ర ప్రభువు సంకీర్తనం విశేషంగా చెప్పబడింది. ఇక్ష్వాకు వంశంలో జన్మించిన దశరథ మహారాజు గారికి సంతానం లేకపోతే పుత్రకామేష్టి చేస్తే సంతానం కలగడానికి ప్రతిబంధకమైన పాపం పరిహరింపబడి యజ్ఞపురుషుని అనుగ్రహం చేత లభించిన పాయస పాత్రలోని పాయసంను తన 3 ధర్మపత్నులైన కౌసల్య, సుమిత్ర, కైకేయులకు పంచి ఇస్తే పుట్టిన రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నుడు 4 కుమారులయందు మహాధర్మాత్ముడైన రామచంద్రమూర్తి పితృవాక్య పరిపాలనం కోసమని తను వివాహం చేసుకున్న సీతమ్మతో కలిసి తండ్రిని సత్యవాక్యమునందు ప్రతిష్ఠుణ్ణి చేయడం కోసం 14 సంవత్సరములు అరణ్యవాసమునకు బయలుదేరి వెళ్ళి అక్కడ శూర్పణఖకు ముక్కు చెవులు కోసి మరీచాది రాక్షసుల పీడ విరిచి అక్కసుతో రావణాసురుడు సీతమ్మ తల్లిని అపహరిస్తే ఆ తర్వాత అరణ్యకాండలో ఖబంధవధ జరిగిన తర్వాత సుగ్రీవుని జాడ తెలుసుకుని సుగ్రీవునితో మైత్రి చేసి వాలిని సంవరించి హనుమ సహాయించే 100 యోజనముల సముద్రమునకు
ఆవల దక్షిణ దిక్కున ఉన్న లంకాపట్టణంలో రావణాసురుని ప్రమదవనంలో బంధింపబడిన సీతమ్మ జాడ హనుమదార తెలుసుకుని సముద్రమునకు సేతువు కట్టి ఆవలి ఒడ్డుకు చేరి రావణ కుంభకర్ణాది రాక్షసులను తెగతార్చి తిరిగి సీతమ్మను తను పొంది 11,000 సంవత్సరములు రామచంద్రమూర్తి రాజ్య పరిపాలన చేసి రామరాజ్యము అని పేరు తెచ్చి ఎన్నో అశ్వమేధములు, వాజపేయములు, పౌండరికములు మొదలైన యాగములు చేసి మనిషి ఎలా ప్రవర్తించాలి అనే దానికి ఒక అద్భుతమైన కులమానమును ఏర్పాటు చేసిన విశేషమైన అవతారం రామావతారం. ఆ రామచంద్రమూర్తి అనుగ్రహమే పోతనగారి యందు ప్రసరించి భాగవతమును ఆంధ్రీకరించుటకు తోడ్పడినది. రాముడు కృష్ణుడు అని ఇద్దరు లేరు కనుక ఆ రాముడే కృష్ణ కథ చెప్పించాడు.